పేరు? నా పేరు కే హరిబాబు. ఎక్కడి నుంచి వచ్చారన్న? చిరుకులపాడు విలేజ్. అంటే మీకు ఎక్కడ డిఎస్సి ఉద్యోగం వచ్చింది? అంటే రీసెంట్ గా రిక్రూట్ అయ్యారా మీరు? అవును, మెగా డిఎస్సి 2025 లో రిక్రూట్ అయ్యా. మరి మెగా డిఎస్సి వేసారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసారు కదా, ఎలా అనిపించింది? దానివల్ల నిజంగానే మెరిట్లు అందరికి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? అవును, కంపల్సరీ డెఫినెట్లీ మెరిట్ ప్రకారమే వచ్చింది. మెగా డిఎస్సి 2025 వేయడం వల్లనే మా కుటుంబాల చాలా హ్యాపీగా ఉన్నాయి. అంటే దానికి ఎంత కష్టపడ్డారండి మీరు? దాదాపు మేము 2 years కష్టపడ్డాను. ప్రైవేట్ వర్కింగ్ చేస్తుంటే తర్వాత మెగా డిఎస్సి వస్తుంది అన్నందుకు నేను స్టార్ట్ చేసి కంపల్సరీ డే అండ్ టైం 16 hours కష్టపడి చదువుకున్నాం. కంపల్సరీ పోస్ట్ మన కర్నూలు జిల్లాకి ఎక్కువనే కాబట్టి ఎందుకు మిస్ చేసుకోవాలని మేము కష్టపడి చదువుకున్నాం. అంటే మరి ఈరోజు హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రిజర్వేషన్ లో కొంతమంది పోస్టులు వచ్చాయి అంటారు. నిజంగానే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అసలు? హారిజాంటల్ రిజర్వేషన్ ఏం లేదు సార్. 33% లేడీస్ ఉంటది కదా, అది తీసేసిన తర్వాత హారిజాంటల్ ఉంటది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఎవరికేం అన్యాయం జరగలేదు సార్, అందరికి న్యాయమే జరిగింది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది పడలేదు, ఒక్కరికి కూడా నష్టపోలేదు, అందరికి ఈక్వల్ గా. అంటే ఎవరికి ఇస్తారా హారిజాంటల్ రిజర్వేషన్? అంటే ఏ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇస్తారు? అందరికి సార్. ఆల్ రిజర్వేషన్స్ హారిజాంటల్ ఇస్తారు. లాస్ట్ టైం రిజర్వేషన్ అంటే లేడీస్ కోట కింద ఎక్కించేవారు కదా, ఇప్పుడు హారిజాంటల్ చేసేసినారు. లాస్ట్ 10 years లో కూడా ఇచ్చారు హారిజాంటల్. అంటే ఇక్కడ జియో 77 ఏదో తప్పు ఇచ్చారు, దాని వల్ల నష్టపోయారు, చాలా మందికి రాలేదని చెప్పి అంటా ఉన్నారు. లేదు సార్, అటువంటి మిస్టేక్స్ ఏం లేదు. మాకు రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ప్రతిదీ ఫిల్ అయింది సార్. ఎవరికేమి అదే బై మిస్టేక్ ఎవరికేమి ఛాన్స్ ఇవ్వడానికి ఆస్కారం లేకుండా అందరికి సరిపోయింది. మరి ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కూడా అవకతవకలు జరిగాయని చెప్తా ఉన్నారు. కొంతమంది కోర్టుకి ఎక్కారు, దానివల్ల మీలాంటి వాళ్ళకి ఏం ఇబ్బంది కలిగింది అంటారు? సార్ స్పోర్ట్స్ కోట కింద అంటే చెప్పలేం కానీ నాకు ఇబ్బంది ఏం లేదు సార్. కానీ అందులో కూడా న్యాయమే జరిగింది సార్. ఎవరైతే అప్లై చేశారు, ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇచ్చారు. మార్క్స్ లేని వాళ్ళకి లేదు కదా సార్, చూపించాలి కదా వాళ్ళకి. సో అంటే మరి వికలాంగులు కానీ వీటి కానీ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ పెట్టి తీసారండి ఈసారి? సార్ పర్సంటేజ్ ఉంది, అది నాకు ఐడియా లేదు. బట్ వాళ్ళకి పర్సంటేజ్ ఎంత ఉందో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం. మిగతా వాళ్ళకైతే ఆస్కారం లేదు ఎవరికి. ఎందుకంటే రిజర్వేషన్ లో ఎవరికైతే హ్యాండిక్యాప్ ఉందో వాళ్ళకి మాత్రం ఇచ్చేసారు. అంటే గతంలో మనం చూసుకుంటే గత 5 ఏళ్లలో ఎన్ని డిఎస్సి పోస్టులు పడ్డాయి, ఇప్పుడు ఎన్ని డిఎస్సి పోస్టులు పడ్డాయి, అసలు ఎలా జరిగిందంటే డిఎస్సి మొత్తం తతంగ వ్యవహారం ఎలా జరిగిందంటే మీ పరిజ్ఞానం ప్రకారం ఎలా జరిగిందంటారు? సార్ అంటే ఇంతకుముందు డిఎస్సి వాళ్ళతో పోలిస్తే అప్పుడు పోస్టులు ఎక్కువ కదా సార్. అప్పుడు అంటే మార్క్స్ తక్కువ వచ్చినా మీరు వచ్చేసేవి, ఎందుకంటే పోస్టులు ఎక్కువ కాబట్టి రాసిన వాళ్ళని బట్టి పోస్టింగ్ ఇచ్చేసారు. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అంటేనే ప్రతి ఒక్కరు చాలా సీరియస్ గా తీసుకుంటారు అనమాట. ఆశమాసగా చదివితే రాదు కదా, చాలా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే అవకతవకలు లేకుండా అప్పటికి మెయింటైన్ చేసినారు సార్. అప్లికేషన్ కాంపిటీషన్ మెరిట్ లిస్ట్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ప్రతిదీ రికార్డులు ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మరి కోర్టు కేసులు కొన్ని పడ్డాయి, గతంలో కూడా కోర్టు కేసులు పడ్డాయి, ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసులు పడతా ఉన్నాయి. దానివల్ల ఎవరు నష్టపోతారండి? సార్ ప్రజెంట్ అయితే కోర్టు కేసు వల్ల ఎవరికి నష్టం లేదు సార్. వాళ్ళు చేస్తున్నారు కానీ దానికి సంబంధించి న్యాయం లేదు సార్. అంటే మరి వాళ్ళు జంజీ అని చెప్పి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వైసీపీలో ఉన్న నాయకులు కొంతమంది జంజీ అని చెప్పి. జంజీ అంటే అసలు ఎవరంటే ఎవరు చేయాలంటారు అసలు? జంజీ అంటే ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు సార్, వాళ్ళ నాలెడ్జ్ బట్టి బేస్ చేసుకుంటారు. బట్ అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా ధర్నాలు, అంటే డిఎస్సి అవతాలు జరిగాయి కదా, దాని వల్ల నష్టం లేదు సార్, అందరికి లాభమే ఉంది. అవన్నీ ఫేక్ సార్. మరి రాబోయే తరం వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రాబోయే డిఎస్సి రేపొద్దున ఎన్ని పడతాయి అనుకుంటారు? నోటిఫికేషన్ కంపల్సరీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సిన్సియర్ గా చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసాం లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ మాకు దగ్గర 200 members అలా చూసుకున్నప్పుడు మనం 24 hours లో 20 hours అయినా కూడా మనకి నష్టం లేదు సార్. ఎందుకంటే రాబోయే కాలంలో కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది. ఒక మార్క్ దగ్గర 200 members ఇప్పుడే చూసాము. 70 marks కి జాబ్ వస్తుంది అనుకున్నాము, కానీ 74 సో రాబోయే టీచర్స్ కి నా సలహా ఏంటంటే కష్టపడి చదవండి. మీ పక్కన వాళ్ళ రూమర్స్ అన్ని పట్టించుకోకుండా సిన్సియర్ గా మీరు చదువుకోండి, మిగతా పక్కన వాళ్ళతో పట్టించుకోకండి. అంటే ఈ సంవత్సరం మీరు దాంట్లో 1:1 ఎంత పడింది? అంటే రేషియో ఎంత పడింది?
సార్ మనకు 1600 1:30 అట్లా ఉంటుంది సార్. 1:30 ఒక పోస్ట్ కి 30 మంది పోటీ పడ్డారు. దాంట్లో ఏ బేసిస్ మీద మెరిట్ తీసారంటారు? సార్ రిజర్వేషన్ టోటల్ 600 ఉంటాయి కదా, అందులో ఓపెన్ కేటగిరీ ఉంటుంది, తర్వాత రిజర్వేషన్ ఉంటుంది, నాన్ లోకల్ సపరేట్, అవన్నీ తీసేసుకొని బేస్ చేసుకుంటే ఒక రిజర్వేషన్ 74, 70, 72 అట్లా అంటే కొంతమందికి హైయెస్ట్ మార్కులు వచ్చినారు, కొంతమంది పోస్టులు రాలేదని చెప్పి వచ్చినాయి. హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి 2-3 పోస్టులు వచ్చాయి కదా, వాళ్ళు ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏది పెట్టినారో అది ఇచ్చేసినారు. అది మన చాయిస్ సార్. చాయిస్ ఇచ్చారు అన్నమాట. అంటే ఇప్పుడు ఎడ్జిట్ వచ్చింది, స్కాలర్షిప్ వచ్చింది, ఆ రెండిట్లో ఏది తీసుకోవాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు. ఎస్సీ వచ్చిందంటే ఎస్సీ తీసుకున్నారు, ఎడ్జిట్ వస్తే తీసుకున్నారు. మరి వికలాంగుల కోట ఎలా పూర్తి చేసి అంటారు? సార్ వికలాంగుల కోట కూడా వాళ్ళకి మాత్రం చేశారు సార్, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. మరి ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మంది పోస్టులు మహిళలకి, వికలాంగులకి, మిలిటరీ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట కింద మిలిటరీ వాళ్ళకి కూడా 2% ఉంది సార్. అప్లై చేశారు, మార్క్స్ సో వాళ్ళ కోటకి మిలిటరీ కోటకి 3% ఉంది. అందులో వాళ్ళకి 10 పోస్టులు అనుకో, ఆ 10 మెంబర్స్ రాసిన వాళ్ళకి తక్కువ వచ్చినా కూడా గెలుస్తారు సార్. ఎందుకంటే మనకి ఎక్కువ వచ్చినా నాకు ఏమని చెప్పడానికి లేదు, రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పన చేయాలంటే రాజకీయమైన ప్రకటన చేస్తే సరిపోతా, లేకపోతే జనరల్ గా ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ట్రై చేయాలంటారా? లేదు సార్, అదే రెండు జరగాలి. బట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూసుకోవాలి సార్. ఎంతమంది ఉన్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇట్లా కోర్టు కేసులు వేస్తే మీలాంటి వాళ్ళకి జాబులు రావడం అవకాశాలు టైం అయిపోతూ ఉంటుంది కదా. కొంతమంది ఏజ్ పెరిగిపోయిన వాళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇయర్కి ఆ డిఎస్ వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి అలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పన పోతే మరి టీచర్ పోస్టులు రావు కదా అలాంటి వాళ్ళకి పాపం. అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇదే కదా దీంట్లో. ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నందుకు 2 years ఎక్స్టెన్షన్ చేశారు సార్, దానికోసం మనకి అవకాశం ఇచ్చినట్టే కదా సార్ రిమైనింగ్ వాళ్ళకి రాని వాళ్ళకి. మరి ఇప్పుడు కోర్టు కేసు వేస్తే మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ అవుతా ఉంటది కదా అది కూడా. కోర్టు కేసు వేయడం వల్ల లాభం ఏం లేదు సార్, దానివల్ల చదువుకునే వాళ్ళకే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది సార్. అందుకే అటువంటి వేయకుండా చూడాలనుకుంటున్నాను.